సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఓళ్లగుంద మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం సమీపంలో నివాళులర్పించారు. సమాజంలో అసమానతలపై పోరాడి అణగారిన వర్గాలు మరియు మహిళల అభివృద్ధికి కృషి చేసిన మహనీయురాలుగా ఆమెను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు జర్నలిస్ట్ హెచ్ చలపతి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను గుర్తు చేసి ఆమె త్యాగాలు నేటికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చిన్న హడ్జ శేషగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ నాయుడు, ఎం రంగన్న, హెల్త్ నాగరాజు, జేరుబండి నాగరాజు, దళిత యువ నాయకులు హనుమంతు, మూర్తింజయ, మల్లి, మూర్తి, మార్లమడికి భాస్కర్, ఎర్రిస్వామి, గోవిందరాజు, కృష్ణ, నాగరాడోన, అరుణ్ కుమార్ శెట్టి, చిదానందం, సురేష్, వరాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలకి మరియు యువ నాయకులకి, గ్రామ పెద్దలకి మరియు పత్రికా సీనియర్ విలేకరి చలపతి అన్నకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనం చిన్నహేట శేషగిరి అన్న పెట్రోల్ బంక్ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. కానీ సావిత్రిబాయి పూలే గురించి చాలామందికి తెలియదు. కానీ ఆయన వాల్మీకి బీసీ కులంలో పుట్టింది, కానీ కొంతమందికి తెలియదు. కానీ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. కానీ మహిళా దినోత్సవం అనేది దీంట్లో ప్రారంభించారు. ఎందుకంటే ఆమె చేసిన సేవలకు దాదాపు సామాజిక విప్లవము, వీర వనిత అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో తొలి మహిళ అంటే మన సావిత్రిబాయి పూలే. ఎందుకంటే ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే వర్ధంతిగా మనము మార్చి 10వ తారీఖున రోజున మనం జరుపుకుంటున్నాం. నిజానికి చెప్పాలంటే సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పించవచ్చు. ఎందుకంటే ఆమె ఒంటింటికే పరిమితం కాకున్నట్ల మనము మహిళలు బయటికి పోవాలంటే ఒంటింటికే మరియు బెడ్రూమ్కే అనేది కొంతమంది విప్లవం ఆదర్శంగా నిలిచింది. కానీ ఒక నిజానికి చెప్పాలంటే ఆమె పిల్లలు కాకున్నట్లు చెట్టు తాగింది. ఆమె చేసిన త్యాగాలు మరవలేనిది. ఆమె నిజానికి చెప్పాలంటే సావిత్రిబాయి పూలే కేవలం ఒక ఉపాధ్యాయులే కాదు, మాత్రం ఒక స్త్రీ విద్యకు పునాది వేసిన మహాత్మా శక్తి అని చెప్పవచ్చు. తొలి పాఠశాలలో మన 1848లోన పూణేలోన ఒక స్కూలు ప్రారంభించింది. మన దళితులకు కానీ మన దేశంలో ఎన్నడూ లేని త్యాగమూర్తురాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా ఉన్నామంటే ఆమె నుండే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము స్త్రీలు ఒంటింటికే పరిమితం అని చెప్తాం, కానీ ఆమె మాత్రము ఒక నిదర్శనంగా తీసుకోవచ్చని ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె 1848లోన ఆమె చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. కేవలము నిరంకృషి పని చేసి అప్పట్లోనే మహిళలు చదువుకోవడము పాపంగా భావించారు. కానీ ఆమె మాత్రము పాఠశాలలో వెళ్తుంటే దారిలోనే కొంతమంది పేడ విసిరేవాడు, వేరే కులస్తులు పేడ విసరు. కానీ ఆమె 2 చీరలు తీసుకుని వెళ్ళిపోయేది. కానీ ఒక పేడ విసిరింది తీసుకొని ఉంటే ఉండలే అని చెప్పి అప్పటికే స్కూల్లో పోయిన తర్వాత పేడ విసిరింది తీసుకొని అది అయితే ఇన్లే అని చెప్పి వేరే చీర కట్టుకొని అందరికీ చదువు నేర్పించిన తల్లి మహాత్మారాలు జ్యోతిరావు పూలే అని చెప్పుకోవచ్చు. భార్య భర్తలు కలిసి ఎంతగానో సావిత్రిబాయి పూలే చేసింది అట్లా ఇట్లా కాదు. జై భీమ్. లోకంలో ఈ మహాతల్లి సావిత్రిబాయి పూలే మంచిగా చదువుకొని కంకణం కట్టుకొని మహిళలకు చదువు నేర్పించిన గొప్ప మహానుభావులైంది. ఆమె మనం ఈరోజు స్మరించుకోవడము, తర్వాత గుర్తుంచుకొని వర్ధంతి చేసుకోవడము చాలా వరకు ఇక్కడ పాల్గొన్న వారందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ ముందుగా రావడము, తర్వాత వారి వంతుగా నివాళులు అర్పించడము మనందరికీ చెప్తున్నాను, అదృష్టం చెప్తున్నాను. ఎందుకంటే చాలా వరకు
బీసీ మహిళా నాయకురాలైనా కానీ ఆమె గురించి చాలామంది తెలియదు. చాలామంది ఈరోజు ఉన్నతలు చదువుకున్నారు. మహిళల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. అయినా కానీ సావిత్రిబాయి పూలే యొక్క గొప్ప కార్యక్రమాలు, ఆమె మహిళల కోసం చేసిన త్యాగాలు, చదువు కోసం చివరికి పిల్లలను కూడా కనలేదు. వాళ్ళు పిల్లలను కూడా అంటే చదువు నేర్పించడానికి పిల్లలను కూడా పక్కన పెట్టి పిల్లలను కూడా కనకుండా శ్రీలోకంలో చాలామంది మహిళలకు చదువు నేర్పించడానికి ముందుకు వచ్చిన గొప్ప ధీరవనిత. అలాంటి గొప్ప మహానుభావాల గురించి మనము గుర్తుంచుకొని ఈరోజు మనము అర్థం తెలుసుకోవడము, ఇలా అందరూ ముందు రావడము చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఇలా అంటే మన సావిత్రిబాయి పూలే అర్థంతో కాకుండా చాలామంది మహానుభావులు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. కాకపోతే వచ్చే నెల మనకు ఏప్రిల్లో జయంతులు ఉంటాయి. ఆ కార్యక్రమాలు కూడా అందరూ ఖచ్చితంగా చేసుకొని వీళ్ళని మనం తలుచుకుంటూ వీళ్ళు చేసిన ఒక కార్యక్రమాలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ సాహసాలు, వాళ్ళు చేసిన త్యాగాలు మనం చాలామంది తెలియజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు.